నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. 14 వారాల నుంచి 15 వారాల ప్రెగ్నెన్సీని 4వ నెల ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు. ఈ నెల నుంచి ప్రెగ్నెన్సీలో అత్యంత ముఖ్యమైన సెకండ్ ట్రైమెస్టర్ లోకి ప్రవేశిస్తున్నాం. ప్రెగ్నెన్సీలో 3 ట్రైమెస్టర్స్ లో గర్భిణీలకి అత్యంత సుఖమైన పీరియడ్ ఇది. ఈ నెలలో శిశువు పెరుగుదల ఎలా ఉంటుంది? ఈ నెలలో వచ్చే సాధారణ సందేహాలేంటి? తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలేవి? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ 4వ నెలలోకి అడుగుపెట్టాక అప్పటిదాకా ఇబ్బంది పెట్టిన లక్షణాలు కొన్ని తగ్గుముఖం పడితే కొన్ని కొత్తగా మొదలవుతాయి. దంతా చిగుళ్ల సమస్యలు, ముక్కు దిబ్బడ, నేజల్ బ్లీడ్స్, ఊపిరి అందకపోవడం ఇందులో కొన్ని. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దంత సమస్యలు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా అంటే ఉందనే చెప్పాలి. ప్రెగ్నెన్సీ సమయంలో రిలీజ్ అయ్యే పలు హార్మోన్స్ కారణంగా బేబీపై పాజిటివ్ ప్రభావం ఉండగా దంతాలు, ముఖ్యంగా చిగుళ్లపై చెడు ప్రభావం ఉండొచ్చు. వీటి వల్లనే గమ్స్ లో బ్యాక్టీరియా వృద్ధి చెంది ప్లాక్ అంటే పసుపు రంగులో పాచిలాంటిది చేరుతుంది. ఇక సమస్య తీవ్రమైతే జింజివైటిస్ లో 1 లేదా కొన్ని పళ్లు పూర్తిగా చెడిపోవచ్చు. హార్మోన్స్ ప్రభావంతో పాటుగా కాల్షియం తక్కువగా ఉంటే కూడా దంత సమస్యలు మరింత సులువుగా ప్రెగ్నెన్సీలో అటాక్ చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. ఒకటి ఏంటంటే కాల్షియం అనేది తక్కువగా తీసుకుంటే వాళ్ళకి ఈ యొక్క జాస్లో ఉన్న సాకెట్స్, మన పళ్ళు కూర్చుంటాయి కదండి, వాటిని డెంటల్ సాకెట్స్ అంటారు. ఆ సాకెట్స్లో నుంచి కాల్షియం సరిగా తీసుకోకుంటే లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పన్ను లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కాల్షియం తీసుకోవాలా, ఆ జాగ్రత్త తీసుకోవాలా. అదే కాకుండా చిగుళ్ళలో కూడా రక్తం సరఫరా ఎక్కువైతుంది. సో మనము చాలా మందికి చూస్తాం, వాళ్ళకి చిగుళ్ళు పొంగి ఉంటుంది. ఒక్కొక్క ఏరియానే ఉంటుందన్నమాట. దాన్ని ఇపులస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒక దగ్గర ఏదో ఒక పెద్ద కణితలాగా తయారై ఉంటుందన్నమాట చిగుళ్ళ మీద. వాళ్ళు బ్రష్ చేసుకుంటే కూడా పళ్ళు తోముకున్నప్పుడు అందులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఎలా అంటే మొత్తం చిగుళ్ళంతా కూడా మెత్తపడుతుంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా బ్రష్ చేసుకున్న తర్వాత, పళ్ళు తోముకున్న తర్వాత చిగుళ్ళకి మాలిష్ చేయాలండి. ప్రెగ్నెన్సీలో చిగుళ్ల వాపుతో బాధపడేవారు బ్రష్ చేసుకునేందుకు సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ ని వాడుకోవడం, పగలు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం, దంతాల మధ్య ఇరుక్కున్న పదార్థాలను తొలగించుకునేందుకు ఫ్లాస్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తరువాత చిగుళ్లపై వేలితో వృత్తాకారంలో నెమ్మదిగా మాలిష్ చేయడంతో ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల చిగుళ్లలో రక్త సరఫరా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఇపులస్ అనే దాన్ని, అంటే చిన్న కణితలాగా ఉంటుంది కదండి చిగుళ్ళ మీద, దాన్ని మనం ఏం చేయలేము. డెలివరీ అయిందే అది ఆటోమేటిక్గా పోతుంది. సో దాని గురించి ఎక్కువగా వరీ కావద్దు. ప్రెగ్నెన్సీలో శరీరంలో ఉండే మ్యూకస్తో కూడిన మెంబ్రెన్స్ లేదా పొరలు అన్నీ కూడా కొంత ప్రభావితమవుతాయి. ఇలాంటి ఎఫెక్ట్ ముక్కు లోపలి మెత్తటి మెంబ్రెన్స్ లో కూడా చూడొచ్చు. దీనివల్ల ముక్కు దిబ్బడ సమస్య ప్రెగ్నెన్సీలో రావచ్చు. ప్రెగ్నెన్సీలో శరీరంలో నీరు చేరడం కూడా ముక్కు సమస్య వెనుక కారణం కావచ్చు. సాధారణంగా అప్పటికే అలర్జీలు అధికంగా వచ్చే స్త్రీలలో ప్రెగ్నెన్సీలో ఇవి మరింత ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటిదే అలర్జిక్ రైనైటిస్. దీనివల్ల ముక్కు మాత్రమే కాదు, చెవులు కూడా ఇబ్బంది పెట్టొచ్చు. నోస్కి, ఇయర్కి ఒక కనెక్షన్ ట్యూబ్ ఉంటుంది, అది యూస్టేషన్ ట్యూబ్. ఎలాగ నోస్లో ముక్కులో దిబ్బడ ఉంటుందో అలాగే ముక్కు నుంచి చెవికి మధ్యలో ఒక కనాల్ ఉంటుంది. ఆ కనాల్ని యూస్టేషన్ కనాల్ అంటారు. ఆ యూస్టేషన్ ట్యూబ్ కూడా కంజెషన్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి చెవుపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి కొంచెం జలుబు, జ్వరాలు మనము నార్మల్గా చూస్తుంటాం కదా, ఆ ఫ్లూ జ్వరాలు, అలాంటి ఫ్లూ జ్వరాలు వచ్చినప్పుడు మామూలు వాళ్ళకంటే వీళ్ళకి ముక్కు దిబ్బడ ఎక్కువ ఉండడము, చెవుపోటు ఎక్కువ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి పొజిషన్ అంటే కొంచెం కూర్చున్న పొజిషన్లో ఉండాలి. నేసల్ డ్రాప్స్, ఎస్పెషల్లీ సింపుల్గా నార్మల్ సెలైన్ నేసల్ డ్రాప్స్ వాడచ్చు. ఫ్లూ ఎక్కువగా ఉండే సీజన్, అలాగే చలికాలంలో కనుక ప్రెగ్నెన్సీలో ఈ సమస్యలతో ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతూ ఉంటే సాధారణ సెలైన్ డ్రాప్స్ ముక్కులో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇక సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాలకు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లకుండా ఉండాలి. ఇక ప్రెగ్నెన్సీలో ముక్కు వెంబడి రక్తం రావడం కూడా ఒక్కో కేసులో జరిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ దీన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. ముక్కులో నుంచి రక్తం వచ్చేదాన్ని మనము అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ముఖ్యంగా బీపీ ఎక్కువైన వాళ్ళకి ముక్కులో నుంచి రక్తం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కోయాగులేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే వాళ్ళ రక్తం గడ్డ కట్టకపోవడం అనే చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు. సో ఈ టెస్ట్లన్నీ మనం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్పిరిన్ టాబ్లెట్లు ఇలాంటివన్నీ లేదా వాళ్ళు ఇంజెక్షన్స్, హిపారిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటుండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ముక్కులో నుంచి రక్తం కారుతుంటే మనం వెంటనే బ్లడ్ టెస్ట్ చేసుకొని వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్స్ ఎలాగుందని మనం చూసుకోవాలండి. సో సింపుల్గా ముక్కు దిబ్బడ రావచ్చు ప్రెగ్నెన్సీలో. జలుబు జ్వరాలు ఉన్నా కూడా ముక్కులో నుంచి రక్తం రావచ్చు, లేకున్నా కూడా వాళ్ళకి ఏదైనా ప్లేట్లెట్ కౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా రావచ్చు. సో ఇవన్నీ ఏదైనా ఉందా లేదా అని కూడా నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీకి పునాది ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ డైట్. 2వ ట్రైమిస్టర్లో శిశువు గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. ఈ స్థాయిలో గర్భిణీల్లో ఆకలి కూడా ఎక్కువ కావడం చూస్తాం. 4వ నెలలో హెల్దీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్లో మొదటి భాగం అంటే 4వ నెలలో ప్రవేశించాక సాధారణంగా అప్పటిదాకా ఇబ్బంది పెట్టిన నాజియా, ఆకలి మందగించడం, వాంతులు ఇవన్నీ కూడా కాస్త తగ్గినందువల్ల ప్రెగ్నెంట్ కూడా కొంత రిలీఫ్ ఫీల్ అవడం సహజం. ఇక 2వ ట్రైమిస్టర్లో గర్భస్థ శిశువు గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. అందుకు తగ్గ న్యూట్రిషన్ గర్భిణీకి అవసరం పడుతుంది. ముఖ్యంగా కాల్షియం, అలాగే డి విటమిన్. ఇవి గర్భస్థ శిశువు బోన్స్ అలాగే టీత్ ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కాల్షియం రిచ్ ఆహారాలు ఏవి తింటే మంచిదని చూస్తే వైటమిన్స్ అనేది మన డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. దే యాక్ట్ యాజ్ కీ ఫర్ అ లాక్. అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైతే మెటబాలిజం అనేది జరుగుతుందో వాటికి కీలాగా ఈ వైటమిన్స్ అనేది రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. డి వైటమిన్ వచ్చేసి ఇట్స్ అ సన్లైట్ వైటమిన్ అనమాట. అంటే మన బాడీలో ఇన్యాక్టివ్ ఫామ్లో డి వైటమిన్ అనేది ఉంటుంది. వెన్ సన్ రేస్ ఫాల్ ఆన్ ఇట్ ఈ ఇన్యాక్టివ్ ఫామ్ వచ్చేసి యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ కన్వర్షన్ కోసము సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ నో అదర్ ఫుడ్ సోర్స్ విచ్ విల్ కంటైన్ వైటమిన్ డి. జనరల్గా అందరూ ఈ న్యాచురల్ సోర్సెస్ని చూస్ చేసుకోకుండా జస్ట్ పిల్ తీసుకుంటే రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా చేయకుండా మనం కనుక న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఆల్ దీస్ వైటమిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో డైట్ అనేది ఒకే విధంగా కాకుండా కొంత వైవిధ్యంగా ఉంటే మంచిది. ఇది వారి వారి ఆహార అలవాట్లను బట్టి మార్చుకోవచ్చు. మెగ్నీషియం అనే ధాతువు కూడా గర్భస్థ శిశువు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కూడా శిశువు ఎముకల పటిష్టతలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక గర్భస్థ శిశువులో మెదడు ఎదుగుదల సరిగ్గా జరగాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ని వివిధ ఆహారాల్లో భాగంగా తీసుకోవడం చాలా అవసరం. పెరిగే బిడ్డకి అన్ని పోషకాలతో పాటు ఫ్యాట్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. అంటే కొవ్వు పదార్థాలు మనకి డిఫరెంట్గా ఉంటాయి, కానీ అన్ని కొవ్వు పదార్థాలు మనకి ఇక్కడ ఒక మోతాదులో అవసరం అవుతుంది. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఎనర్జీ ఇవ్వటమే కాకుండా నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనకి బి వైటమిన్స్తో పాటు కొవ్వు పదార్థాలు కూడా ప్రాపర్గా ఉండాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొవ్వు పదార్థాలు. సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఆహారంలో ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. గర్భం దాల్చాలి అనుకున్నప్పుడు ముందు నుంచే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంటేషన్ కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటం కానీ డెఫినెట్గా చేయాలన్నమాట.
ముఖ్యంగా మనకి నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి, ముఖ్యంగా ఫిష్ నుంచి మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అది కూడా వైట్ ఫ్యాటీ ఫిష్ నుంచి మనకి ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి నాన్ వెజ్ నుంచి, ఇతర నాన్ వెజ్ నుంచి కూడా కొంత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అంటే కొలెస్ట్రాల్తో పాటు మిక్స్ అయ్యి మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా మనకి ఆరోగ్యానికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఫిష్. ఇవి కాకుండా నట్స్ నుంచి కూడా మనకి కొంతవరకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు మన ఆహారంలో నట్స్ ఉండేటట్టు చూసుకోవటము, వారానికి 2-3 సార్లు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవటం అనేది చేయాలి. ప్రెగ్నెన్సీ 4వ నెలలో ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. అప్పటిదాకా వాంతులు, నీరసంతో బాధపడిన గర్భిణీలకు 2వ ట్రైమిస్టర్లోకి ప్రవేశించాక ఆకలి బాగా పుంజుకుంటుంది. దీనివల్ల వారు ఒకేసారి 3 పెద్ద మీల్స్ కాకుండా ఫ్రీక్వెంట్గా ఏదైనా చిరు ఆహారాలను తీసుకోవడం మంచిది. అది హెల్దీ కూడా. నట్స్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆప్రికాట్స్, ఫిగ్స్, డేట్స్ అంటే ఖర్జూరాలు, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తినడం మంచిదే. సాధ్యమైనంత వరకు వివిధ రకాల కూరగాయలను, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. 4వ నెల ప్రెగ్నెన్సీలో డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అని చూస్తే, ఈ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి మనము ఎక్కువ శాతంలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ ఫీటల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద సెన్స్ హోల్ గ్రెయిన్ సీరియల్స్ ఏవైతే ఉంటాయో లైక్ జవార్, బాజ్రా, రాగి, ఓట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్స్లో వచ్చేసి వెజిటేరియన్ ప్రోటీన్స్ లైక్ పన్నీర్, సోయా బేస్డ్ ప్రోటీన్ లైక్ సోయా గ్రాన్యూల్స్ కానీ, సోయా చంక్స్ కానీ, సోయా పన్నీర్ కానీ, ఈవెన్ డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్లో కూడా కొంచెం నట్స్లో స్పెషలీ ప్రోటీన్స్ ఉంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ వచ్చేసి ఎగ్, ఫిష్ అండ్ చికెన్ రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిపికల్ డే మెనూ కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లంచ్, స్పెసిఫికలీ లంచ్లో ఫుడ్స్ లైక్ రైస్ తీసుకుంటే కనుక అరౌండ్ 1.5 to 2 cups ఆఫ్ రైస్, ఆర్ ఎల్స్ రోటీ తీసుకుంటే కనుక 2 to 3 రోటీస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్లో తీసుకుంటే మేబీ 1 రోటీ అలాంగ్ విత్ 1.5 cup ఆఫ్ రైస్, దాంతోపాటు దాల్ ఫర్ ద ప్రోటీన్. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి ఇట్ కెన్ బి ఎనీ ఫార్మ్, బట్ వెరైటీ అనేది ఇంక్లూడ్ చేయాలి. ద మోర్ వెరైటీ యూ ఇంక్లూడ్, ద మోర్ బెనిఫిట్ యూ గెట్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. ఈవెన్ అడిషనల్ ప్రోటీన్ కోసము మనము ఈదర్ పన్నీర్ కానీ, సోయా గ్రాన్యూల్స్ కానీ, సోయా చంక్స్ కానీ, లేదంటే నాన్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ చికెన్ ఆర్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లంచ్లో. అలాంగ్ విత్ దట్ మేబీ అ కప్ ఆఫ్ కర్డ్ అండ్ స్మాల్ కప్ ఆఫ్ సాలడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. గర్భిణి 2వ ట్రైమిస్టర్లో ప్రవేశించాక తన గర్భంలో ఎదుగుతున్న శిశువు మూమెంట్ ని ఫీల్ కావాలనే ఆశతో ఉంటుంది. 14 నుంచి 26 వారాల ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా ఫీటల్ మూమెంట్స్ తెలియవచ్చు. కొందరిలో కాస్త ముందు, కొందరిలో కాస్త వెనుక. ఏ అంశాల మీద ఫీటల్ మూమెంట్స్ తెలియడం ఆధారపడి ఉంటుంది, మీరే చూడండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కలిగే ఆనందం, ఆ తరువాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫీటల్ హార్ట్ బీట్, డాప్లర్ టెస్ట్ ద్వారా శిశువు తల్లి వినగలగడం కూడా ఆయా స్త్రీలకి ఎంతో ఆనందాన్ని మిగిల్చే అనుభవాలే. కానీ వీటన్నిటినీ మించి మరో వండర్ఫుల్ ఫీలింగ్ కలిగేది ఎప్పుడో చెప్పండి? అవును, మొదటిసారి తల్లి గర్భంలో శిశువు కదలిక ఆమెకు తెలిసినప్పుడు. ఈ స్థాయిలో చిన్న పరిమాణంలో ఉండే శిశువు తన బుల్లి చేతులతో, కాళ్లతో కిక్ చేస్తూ ఉంటే ఆ కదలిక తల్లి ఫీల్ కావడం నిజంగానే వండర్ఫుల్ ఫీలింగ్. సాధారణంగా 4వ నెల ప్రెగ్నెన్సీలో కొందరిలో ఫీటల్ మూమెంట్ చక్కగా తెలుస్తుంది. 14 నుంచి 26 వారాల ప్రెగ్నెన్సీలో ఇది ఎప్పుడైనా జరగొచ్చు. కానీ చాలా మంది ప్రెగ్నెంట్ విమెన్లో 18 నుంచి 22 వారాల ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఫీటల్ మూమెంట్స్ తెలుస్తాయి. అప్పటికే ఒకసారి తల్లైన స్త్రీలకి 2వ ప్రెగ్నెన్సీలో మరింత స్పష్టమైన ఫీటల్ మూమెంట్స్ తెలిసే అవకాశం ఉంది. మల్టీగ్రావిడ్ అంటాం కదండి, వీళ్ళకి ముందు మల్టీగ్రావిడ్ అంటే ఒక ప్రెగ్నెన్సీ కంటే ఎక్కువ దాల్చిన తల్లులు. వీళ్ళకి ఏమంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి అనుభవం ఉంటుంది. అంటే ఫీటల్ మూమెంట్స్ అనేది ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళకి అనుభవం ఉంటుంది. వీళ్ళకి యూట్రస్ కూడా అంత పటుత్వం ఉండదు, కొంచెం సాఫ్ట్గా రిలాక్స్డ్గా ఉంటుంది. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది 4th month అంటే 16 వారాలకే కొన్నిసార్లు వాళ్ళు ఫీటల్ మూమెంట్స్ అప్రిషియేట్ చేస్తారండి. ఇక చాలా నాజూగ్గా సన్నగా ఉండే గర్భిణీల్లో 4వ నెలలో ఫీటల్ మూమెంట్స్ స్పష్టంగా తెలియొచ్చు. పొత్తికడుపులో ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉండే స్త్రీలలో
ఫీటల్ మూమెంట్స్ కొంత ఆలస్యంగా తెలియొచ్చు. ప్లాసెంటా ఉన్న పొజిషన్ మీద కూడా ఫీటల్ మూమెంట్స్ ఆధారపడి ఉంటాయి. ఇక గర్భధారణ సమయంలో ఖచ్చితంగా ఎప్పుడు కన్సీవ్ అయ్యింది లెక్క సరిగా వేయకపోవడం వల్ల ఫీటల్ మూమెంట్స్ తెలియడంలో పొరపాటు పడే అవకాశం ఉంది. గర్భంలో ఫీటస్ కి వెచ్చగా ఉంచేందుకు బాడీ హెయిర్, దీనినే లనుగు అంటారు. ఇది 4వ నెలలో తయారవుతుంది. కళ్ళు, చెవులు వాటి స్థానాలకు చేరుతాయి. చేతి కాళ్ల వేళ్ల కదలికల్లో స్పష్టత వస్తుంది. నోట్లో వేలు కూడా వేసుకోనారంభిస్తారు. ఈ సమయానికి 4వ నెలలో ఫీటస్ లో ఇంకా ఎటువంటి ఎదుగుదల చోటు చేసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. 14 నుంచి 17 వారాల ప్రెగ్నెన్సీ 4వ నెలలోకొస్తుంది. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో మొదటి నెల. ఈ సమయంలో శిశువులో ఎలాంటి గ్రోత్ చోటు చేసుకుంటుంది? గుప్పెడు పరిమాణంలో ఉండే ఫీటస్లో ఆకారంలో మరింత స్పష్టత వస్తుంది. తల గుండ్రంగా షేప్లోకి వస్తుండడం ఈ నెలలో చూడొచ్చు. ఫీటస్ తలపైన జుట్టు కూడా ఈ నెలలో వస్తుంది. ఈ నెలలో బేబీస్ తమ చేతివేళ్లు కదిలించడం చూడొచ్చు. అలాగే కొందరు గర్భంలోనే తమ చేతివేళ్లను నోటిదాకా తెస్తుండడం కూడా స్కాన్లో చూడొచ్చు. జనరలీ 12 వారాల కల్లా పిండము మొత్తం తయారైపోతుందండి. దాని తర్వాత ప్రతి వారము సైజ్ ఒకటి పెరుగుతుంటుంది. 4th మంత్లో ముఖ్యంగా 2 అవయవాలు బాగా పెరుగుతాయి. ఫస్ట్ ఒకటి హార్ట్ అంటే గుండెకాయ, దాంట్లోని చేంబర్స్, అవుట్లెట్లు ఇవన్నీ కూడా సరిగ్గా తయారవుతుంది. కిడ్నీస్ అనేది కూడా ఈ టైంలోనే బాగా తయారవుతుంది. ఇదే కాకుండా ఈ పర్టికులర్ టైంలో జెనిటీలియా అంటారు. జెనిటీలియా అంటే ఇంటర్నల్ ఆర్గన్స్, ఆడబిడ్డనా మగబిడ్డనా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ జెనిటీలియా ఇవన్నీ కూడా ఇంటర్నల్లీ కూడా అన్ని కరెక్ట్గా, కిడ్నీ అంటే యూరో, జెనెటల్, హార్ట్ ఈ 3 చాలా కంప్లీషన్ ఆఫ్ ద థింగ్ 4th మంత్లో జరుగుతుందండి. సో ఈ టైంలో కొన్ని ఏమైనా డ్రగ్స్ అవి టచ్ అయితే వాళ్ళకి ఈ అవయవాలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. 4వ నెలలో ఫీటస్ కండరాలు కూడా మరింత ఎదగడం చూడొచ్చు. ఈ నెల చివరికల్లా శిశువు బలం పుంజుకుంటాడు. ఫలితంగా వారి కిక్స్ మదర్స్ కి తెలుస్తాయి కూడా. కళ్ళు, కనుబొమ్మలు, చెవులు వాటి స్థానాల్లో అవి చేరతాయి. సింపుల్ గా చెప్పాలంటే స్పష్టమైన రూపం ఈ నెలలో తెలుస్తుంది. ఈ స్థాయిలో మీ గర్భంలో పెరిగే బిడ్డ మీ అరచేయంత పొడవు ఉండొచ్చు. 4వ నెల చివరి వారానికి అంటే 17వ వారానికి గర్భంలోని శిశువులో కనిపించే ముఖ్యమైన ఎదుగుదల సక్కింగ్, అలాగే స్వాలోయింగ్. ఇది పుట్టిన వెంటనే శిశువు తల్లి దగ్గర పాలు తాగేందుకు తోడ్పడే ముఖ్యమైన మెకానిజం. హార్ట్ రేట్ కూడా మరింత లయబద్ధంగా నిమిషానికి ఇన్ని బీట్స్ చొప్పున బ్రెయిన్ కోఆర్డినేషన్తో జరుగుతుంది. 4వ నెల ముగిసే సమయానికి అంటే 17వ వారం ప్రెగ్నెన్సీలో శిశువు చాలా డెలికేట్గా, అంటే దాదాపు 1 కిలో నుంచి 1.5 కిలో బరువు మాత్రమే ఉంటాడు. ఈ వారంలో స్వాలో అంటే మింగడం, సక్కింగ్ అంటే చీకడం, ఈ 2 స్కిల్స్ ని కూడా ఫీటస్ చేస్తూ ఉండొచ్చు. ఇదంతా కూడా 9 నెలలు నిండి వారు పుట్టిన తరువాత తల్లిపాలు తాగేందుకు తయారు కావడం అన్నమాట. ఈ సమయానికి గుండె కూడా లయబద్ధంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 140 నుంచి 150 సార్లు గుండె కొట్టుకోవడం 4వ నెల ముగిసే సమయానికి చూడొచ్చు. ఇదంతా కూడా బ్రెయిన్ సమన్వయంతో పనిచేయడం కారణంగా అని చెప్పొచ్చు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హ్యాపీ ప్రెగ్నెన్సీ కోసం ఒక హెల్త్ టిప్. There are lot of studies which are telling ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో ఫ్లూ అటాక్స్ అవుతాయి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది మదర్కి బేబీకి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల దే ఫైండింగ్ సమ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్స్ బేబీస్లో. ఇంకా స్టడీస్ చాలా ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఈ మధ్యలో వాట్ వీఆర్ అడ్వైసింగ్ ఈజ్ ఈ యాంటీ ఫ్లూ వ్యాక్సిన్ కూడా మేము అడ్వైస్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలో. వీలైనంత మటుకు లైవ్ వ్యాక్సిన్స్ అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్సే అడ్వైస్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 2వ ట్రైమిస్టర్లో సాధారణంగా చిగుళ్ల సమస్యలు గర్భిణీలను ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో చిగుళ్లలో వాపు, బ్లీడింగ్ సాధారణమైనవి. ప్రెగ్నెన్సీలో విడుదలయ్యే వివిధ హార్మోన్స్ కారణంగా, అలాగే ఆయా స్త్రీలలో కాల్షియం నిల్వల కొరత కారణంగా ఈ సమస్య రావచ్చు. కేవలం దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య సలహాలు, చికిత్సతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. నాజల్ కంజెషన్ అంటే ముక్కు దిబ్బడగా ఉండడం, ముక్కు వెంబడి రక్తం కారడం కూడా 2వ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. ఆయా స్త్రీలలో ఉండే కారణాలను బట్టి వైద్య సలహా, చికిత్స అవసరం పడుతుంది.
ఇక ఎలర్జీలతో అప్పటికే బాధపడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అందుకే ప్రెగ్నెన్సీ అలర్జీలు రాకుండా జాగ్రత్త పడాలి. ఫీటల్ మూమెంట్స్ ఈ నెలలో తల్లికి తెలుస్తాయా అంటే అది శరీర తత్వాన్ని బట్టి వేరుగా ఉండొచ్చు. అప్పటికే ఒకసారి గర్భం దాల్చిన మహిళల్లో రెండోసారి ఫీటల్ మూమెంట్స్ 4th మంత్లో సులువుగా తెలియొచ్చు. ఇక కొందరిలో పొట్టలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీటల్ మూమెంట్స్ 4వ నెల మొదట్లో తెలియకపోవచ్చు. ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా ఫీటల్ మూమెంట్స్ ఉండొచ్చు. గుండె, కిడ్నీలు, జెనిటీలియా అంటే ఆడ మగ అని తెలిపే అవయవాలు, వాటి సంబంధ వ్యవస్థ అన్నీ కూడా ఈ నెల శిశువుల్లో రూపుదిద్దుకుంటాయి. 4వ నెల ప్రెగ్నెన్సీ మొదలు శిశువు గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి గర్భిణీలు ఈ నెల మొదలు చక్కటి ఆహారాన్ని తమ డైట్లో భాగం చేసుకోవాలి. ఇక ఈ నెల నుంచి కాల్షియం, అలాగే విటమిన్ డి, మెగ్నీషియం ఇవన్నీ కూడా తగు మోతాదుల్లో ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకేసారి 3 పెద్ద మీల్స్ కాకుండా తరచూ చిన్న మొత్తాలలో ఆహారాన్ని తినడం మంచిది. ఈ రోజు మేమందించిన వివరాలు మీకు ప్రెగ్నెన్సీ పట్ల చక్కటి అవగాహన తీసుకుని వస్తాయని ఆశిస్తున్నాం. ప్రెగ్నెన్సీ సంబంధం మరో అంశంతో మీ ముందుంటుంది జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.